Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachpalli, Hyderabad. చెన్నూరు కాన్స్టిట్యున్సీలో వైరల్ ఫీవర్లకు అరికట్టడానికి దీంతో పాటు హాస్పిటల్ కావచ్చు సమస్యల వెంటనే పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎప్పటికప్పుడు సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, చెన్నూరు పరిస్థితి తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్? సీరియల్గా విజిట్ చేసి అంటే చాలా చోట్ల కూడా ఈ సైడ్ డ్రైన్స్ లేవు. ఈ సైడ్ డ్రైన్స్ లేనందువలన ఈ మస్కిటోస్ ఇవన్నీ వచ్చి వైరల్ ఫీవర్స్, ఇంకా డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా ఈ సైడ్ డ్రైన్స్ లేనందువలన ఇవన్నీ డిజీజెస్ వస్తున్నాయి. నేను మెయిన్లీ ఇదే ప్రపోజల్ అన్ని చోట్ల కూడా ఓ సైడ్ డ్రైన్స్ కట్టిన తర్వాత రోడ్ కట్టిస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతోని అన్ని విలేజెస్ తిరిగి ఈ సైడ్ డ్రైన్స్ మెయిన్లీ నేను డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి పెట్టడం జరుగుతుంది. స్లోలీ అంటే అన్నీ మీకు తెలుసు గవర్నమెంట్ ఎట్లా మొన్న కూడా డిఎంఎఫ్టీ ఫండ్స్ 4.5 crores శాంక్షన్ చేపిస్తే ప్రాసెస్ టెండర్ చేయడానికి 1 month అవుతుంది. సో బట్ అన్ని ప్రాసెసెస్ అయితే ఫాలో చేయాలి. ఆ ప్రాసెసెస్ ఫాలో చేయడానికి టైం పడుతుంది. కానీ డెఫినెట్లీ ఆ బాటలో ఈ ఏదైతే ప్రజలకు సంబంధించిన ఇలాంటి సమస్యలలో నేను చొరవ తీసుకుంటున్నాను. కొల్లూరు గ్రామంలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్లీ కలెక్టర్ గారు చెప్పి ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ ఈరోజు కూడా పోవడం జరిగింది. అక్కడ మెడిసిన్ సరిగా ఉన్నాయా లేదా, డాక్టర్స్ ఉన్నారా, నర్సెస్ ఉన్నారా లేదా అని చూస్తే రియలీ ఒక మంచి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ పేషెంట్స్ అందరిని కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ టౌన్లలో కూడా ఫాగింగ్ చేయమని చెప్పి నేను లాస్ట్ టైం కలెక్టర్ గారికి చెప్పాను. వారు కూడా అన్నారు ఫాగింగ్ అన్ని చోట్ల కూడా నడుస్తుంది. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా మన పర్సనల్ హైజీన్, ప్రజలు కూడా పర్సనల్ హైజీన్ చేసుకోవడము, వ్యక్తిగతంగా పరిశుభ్రత చేయడము, ఈ ప్రభుత్వం ద్వారా సైడ్ డ్రైన్స్ కట్టించడము, ఈ ఒక బోత్ ద వేస్ అంటే ఇద్దరు కూడా ప్రజలు ప్రభుత్వం ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే ఈ వైరల్ ఫీవర్స్ తక్కువ అవుతాయి. సో డెఫినెట్లీ అందరు కూడా మంచిగా సహకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. సార్ తమరు సీనియర్ లీడర్లు, తమకు హైదరాబాద్ మీద ఒక పట్టు ఉంది. హైడ్రా అనే ఒక లైన్ ద్వారా సిటీని సెట్ చేసే కార్యక్రమం నడుస్తుంది. దీని మీద సీనియర్ నాయకునిగా మీ కుటుంబ సభ్యులు ముందు నుంచి ఉన్నారు. ఎట్లా చూడాలి సార్? ఏంటి అసలు అంటే హైడ్రాది లేక్స్ ఏదైతే ఉందో ఈ లేక్స్ కూడా ఇంతకుముందు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్ పోవాలో అక్కడ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్ చేసినప్పుడే మనకు ఒక మంచి పిక్చర్ వస్తుంది. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అప్పుడు కేసీఆర్ 10,000 రూపాయలు అందరికి ఇస్తానని చెప్పి కొందరికి ఇవ్వడము, కొందరికి ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. సో ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేసే బాధ్యత హైడ్రాకి ఇచ్చినారు. సో దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. హైడ్రా ఉంటున్నాయి అన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతుందా సార్? అక్రమ కట్టడాలు 100% కూలబోతున్నాయా, లేకపోతే కొంత మేరకు కొన్ని పొంగులేట్ లాంటివి కావచ్చు, ఇతరత్ర ప్రధాన నాయకుల ఉంది. అందులో తమరు కూడా నేరుగా నాకు ఎటువంటి సంబంధం లేదు, నాది పర్ఫెక్ట్గా ఉంది, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని నిన్న చెప్పిన. ఎట్లా చూడొచ్చు అసలు? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏముందండి, వాళ్ళు రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొంగిరెడ్డి గారి గురించి నాకు తెలియదు, నేను మాట్లాడలేను. నాది నేను మాట్లాడవచ్చు. నేను అక్కడ ఫామ్ హౌస్ తీసుకున్నప్పుడు వెరీ క్లియర్గా ఇంతకు ముందే కాంపౌండ్ వాళ్ళు ఉండే ఆ స్టోన్స్ ఏదైతే పాతినారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే పాతినారో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అని వాళ్ళు ఆల్రెడీ స్టోన్స్ పాతినారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉన్నదని. ఆ ట్యాంక్ నుంచి 30 meters బఫర్ జోన్. సో నాకు ట్యాంక్ లెవెల్లో ఏం కన్స్ట్రక్షన్ లేదు, బఫర్ జోన్లో ఏం కన్స్ట్రక్షన్ లేదు. సో ఐఎమ్ అవే ఫ్రమ్ ద బఫర్ జోన్. సో నేను ఎక్కడ కూడా ఏమీ వైలేషన్ చేయలేదు. కానీ ఎవ్రీబడి డిపార్ట్మెంట్ ఈజ్ రెడీ, వచ్చి చూసుకోవచ్చు, మెజర్ చేసుకోవచ్చు. ఏమైనా నిజంగా ఏమైనా ఉంటే వాళ్ళే తెలుస్తుంది. కానీ స్టోన్స్ ఆర్ ఆల్రెడీ. లాంటి ప్రధాన నాయకుడు వివేక్ వెంకటస్వామిని ట్యాగ్ చేస్తూ
ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామిది కూలుస్తారా, లేదంటే వివేక్ వెంకటస్వామికి వాల్మీకి ట్రస్ట్ ద్వారా కొంత డబ్బులు డైవర్ట్ అయినాయని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూడొస్తారు, ఎందుకు వివేక్ వెంకటస్వామి టార్గెట్ చేస్తున్నారు? కేటీఆర్కి తెలుసు నిజంగానే వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదైతే సమస్యలు ఉన్నాయో అప్పుడు కాళేశ్వరంలో ఏదైతే కుంభకోణం చేసినారో, లక్షలాది తెలంగాణ ప్రజల పైసలు దోచుకున్నారో, ఇవన్నీ కూడా మిషన్ భగీరథి, అక్కడ కూడా మంచినీళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. మేము చూస్తున్నాం చెన్నూరులో ఎక్కడ కూడా సరఫరా సరిగా లేదు. దాంట్లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అంటే ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కేసీఆర్ టీఆర్ఎస్ ఓడిపోవడంలో మా మీడియా సంస్థ V6 వెలుగు ఒక కీలకమైన పాత్ర వేసినారు. నేను కూడా నా మీద ఎంత ఒత్తిడి ఆ రోజులలో, నాకు నిజంగానే నేను వైలేట్ చేసినుంటే నా ఫ్యాక్టరీ ఏదైతే మూసినారో పటంచెరులో అది సేమ్ అప్పుడే చేయనుండే, నో ప్రాబ్లం. నిజంగా వైలేషన్ ఉంటే వాళ్ళు వచ్చి మెజర్ చేసి, ఆయనే మున్సిపల్ మంత్రి ఉన్నాడు, ఆయనే కూల్చేస్తే ప్రాబ్లం ఉండకపోతుండే. మరి నేను రూల్స్ ప్రకారంగా నేను చేయడం జరిగింది. ఇంకోటి ఉండు, ఇప్పుడు V6 బిజినెస్ సొల్యూషన్ నాదని చెప్పి ఆయన ట్రోలింగ్ చేసి నన్ను బద్నాం చేయడానికి ప్రయత్నం చేసినాడు. అప్పుడేమో బ్యాన్ చేసినాడు. ఇవన్నీ వారిని ఎక్స్పోజ్ చేసినప్పుడు V6ని బ్యాన్ చేయాలన్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఆదరించి వాళ్ళు చేసినారు. ఇప్పుడు కూడా V6 బిజినెస్ సొల్యూషన్స్, మా సంస్థ పేరు V6 ఖాళీ బ్రాండ్, అది కంపెనీ కాదు, అది సంస్థ కాదు, ఇట్ ఈస్ అ బ్రాండ్. V6 పేరు ఉన్నది. మా కంపెనీ పేరు వెల్ మీడియా. మీరు చూస్తే V6 న్యూస్ చూసిన తర్వాత కాపీ రైట్స్ వెల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఏదన్నా చేయాలనుకుంటే వెల్ మీడియా పేరులో చేయాలి. ఏదన్నా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే వెల్ మీడియా పేరులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, నాట్ V6. సో పాపము కేటీఆర్కి అవగాహన లేదు. ఆయన తొందరలో ఏదో చమత్కారం చేయాలని చెప్పి ఆయన వ్యవహరిస్తుండే. అంటే కొంచెము ఫ్రస్ట్రేషన్ ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. సో పాపం ఆయనకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. ఆయనకు డెప్త్లో పోడు ఎప్పుడు కూడా. ఆయన డెప్త్లో పోయి నిజంగానే V6 బిజినెస్ సొల్యూషన్ ఎప్పుడైతే వివేక్ మీద ఆరోపణలు వేయాలనుకుంటాడో కొంచెం స్టడీ చేసి చేయాలి. కొట్టినప్పుడు వ్యతిరేకంగా ఉన్నవాడిని కొట్టినప్పుడు కొంచెం స్టడీ చేసి చేయాలి. అంటే ప్రధానంగా వివేక్ వెంకటస్వామి రేపు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎట్లన్నా చేసి వివేక్ వెంకటస్వామిని ఇక్కడనే ఇలాంటి ఎలిగేషన్స్ తోటి కంట్రోల్ చేస్తే రేపు నష్టం జరగదని ఇట్లేమన్నా ఆలోచించవచ్చు. ఆయన ఆలోచన నాకు కన్ఫర్మ్ అయిందని నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం ఏం చేయాలో పని చేయాలో అందరు ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎంత కష్టపడి పనిచేసినానో, టీఆర్ఎస్ని దించడంలో ఒక కీలకమైన పాత్ర వేసినాను. అందరూ కూడా గమనించినారు. నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎట్లా స్ట్రాంగ్ చేయాలని చెప్పి కూడా నేను కష్టపడి పనిచేయడం జరిగింది. ఒక గుర్తింపు ఉన్నది. ఎవరిస్తారు మినిస్ట్రీ అదంతా కూడా సీఎం హైకమాండ్ చేతిలో ఉంది. వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారో దాని ప్రకారంగా పోతాము. నేను ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే నా మీద ఎలిగేషన్స్ మొన్న కేటీఆర్ వేసినాడో నేను ఆల్రెడీ చెప్పినాను. 4 crores కోసము నేను ఇన్ని చేసేది అవసరం లేదు. నేను దానికన్నా ఎక్కువ నిధులు నేను అంటే సర్వీస్ ప్రజల కోసము కేసీఆర్ వ్యతిరేకంగా మా మీడియా హౌస్ ఇంత చేసినప్పుడు మాకు 150 crores మాకు నష్టం చేసినాడు. కానీ స్ట్రగుల్ ఉన్నప్పుడు స్ట్రగుల్ చేయాలి. ఎలక్షన్లో కూడా మా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మీద 8 crores జప్తు చేసినారు. అప్పుడు ఈడీ ద్వారా వీళ్ళే కేటీఆర్ అనుచరులు వాళ్ళే పోయి కంప్లైంట్ చేసి మరి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళే వాపస్ చేసినారు 8 crores. సో 4 crores కోసము ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో చిన్నది కాదు, పెద్దవి కాదు. నేను చట్టం ప్రకారంగా చేస్తాను. నేను స్ట్రాంగ్గా ఉంటా. నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాను. ఫైనల్గా చెప్పండి సార్, జన్వాడ ఫామ్ హౌస్ను కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న హైడ్రా టచ్ చేస్తుందా లేదా? జన్వాడ ఫామ్ హౌస్ గురించి నాకు సరిగా తెలియదు. ప్రభుత్వం ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో నిజంగా ఉన్నదా లేదా ఇప్పుడే మనం చర్చించుకున్నాము. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది,
బఫర్ జోన్ ఉంటుంది. ఎవరైనా కానీ వెదర్ ఎనీబడి హూ ఈస్ దేర్ విద్ ఇన్ దీస్ పారామీటర్స్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. దీంట్లో కక్ష నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, దీంట్లో ఎవరు దోస్తు లేడు, ఎవరు వ్యతిరేకంగా దుష్మన్ లేడు, ఎవరై ఈ పరిధిలో ఉన్నారో వారిపైన యాక్షన్ అవుతుంది. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సార్ తెలంగాణలో సీనియర్ లీడర్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా మన చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఏం చెప్పబోతున్నారు, ఈ హైడ్రా మీద ఏం చెప్పబోతున్నారు? ఇది జిల్లాలకు కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? మీరైతే ముఖ్యమంత్రికి దగ్గరలో ఉంటారు. అంటే నా వ్యూ, నా పర్సనల్ వ్యూ, డెఫినెట్లీ లేక్స్ని ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. నేను ఈ 8 నెలలు చెన్నూరు నియోజకవర్గంలో తిరిగినప్పుడు నిజంగా సైడ్ డ్రైన్స్, రోడ్స్, ప్రెస్సింగ్ పీపుల్ ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత ఉంది. అయితే నేను నిధులు అన్ని చోట్ల పెడుతున్నాను. డ్రైన్స్ ఫస్ట్ చేయాలి, దాని తర్వాత రోడ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై. నాకు 100 crores డ్రింకింగ్ వాటర్ కోసం ఈ 3 towns శాంక్షన్ అయింది. త్వరగా వర్క్ స్టార్ట్ అవుతాయి, 2 yearsలో అది కూడా పూర్తిగా అయిపోతాయి. సో ఐఎమ్ డెవలప్మెంట్ వర్క్స్లో నేను బిజీగా ఉన్నాను. డెఫినెట్లీ ఎక్కడైతే లేక్స్ని ప్రొటెక్ట్ చేయాలో అవి కూడా ప్రొటెక్ట్ చేస్తాను. నేను అందు గురించి చాలామంది వస్తుంటారు, అరే సార్ ఈ భూమి ఇది అదే. నో, ఎమ్మెల్యే జాబ్ కాదు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునే జాబ్. నా పేరు పెట్టి ఎవడు కూడా ఏది దందా చేసేది అధికారులకు క్లియర్గా చెప్పినాను. ఏది కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పినాను. ఎవరు నా పేరు వాడుకునేది అవసరం లేదు. ప్రజల సేవ కోసము మనం ఏం చేయాలో అది చేద్దామని చెప్పి మీరు చూస్తున్నారు. ఎవ్రీ వీక్ ఐఎమ్ హియర్. నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను, ప్రజలతో కలిసి ప్రజల ప్రేమ గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రజలతో ఉంటున్నాను, ప్రజల ప్రేమ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌసే కాదు, ఇల్లీగల్గా ఏ నాలాను కబ్జా చేసినా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, ఎవరు కూడా తమ భేదం లేదు, ఖచ్చితంగా కూల్చుడే చట్టపరమైన చర్యలు కొనసాగుతూనే ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాపై చేసిన ఆరోపణలు నిరాధారం. నేను ఎట్టి పరిస్థితుల్లో 4.5 కోట్ల కోసం చూసే వ్యక్తిని కాదు. నా కంపెనీస్ అన్నీ కూడా లీగల్గా ఉంటాయి, కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రజలలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలతో మమేకమవుతూ ప్రజల కోసం, ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.